అందరికీ వందనాలు. దేవుడు, సమూయేలు, దావీదు వీళ్ళు ముగ్గురు అనుకుంటే దావీదు రాజు అయిపోయినట్టేనా? ఇందు నిమిత్తమే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, అతడు నాతో పాట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదుము. ఇక్కడ ఫిలిస్తీన్ల పక్షంగా గొలియాతు బయలుదేరాడు. అయితే గొలియాతు ఒక శపథం విసురుతాడు. నాతో పోట్లాడి ఎవరు గెలిస్తే ఈ యుద్ధంలో విజయం వచ్చినట్టని శపథం విసురుతాడు. ఆ శపథానికి దావీదు అంగీకరించి పోట్లాటకు బయలుదేరతాడు. ఆ పోట్లాట్లో గొలియాతుని దావీదు చంపుతాడు. అయితే ఈ గొలియాతుతో పోరాటం దేవుడు ఎందుకు చేయించవలసి వచ్చింది అన్న అంశం మీద దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వాస్తవానికైతే దావీదు రాజుగా అభిషేకింపబడ్డాడు. అభిషేకించగానే దావీదు వెంటనే రాజు అయిపోయాడా? లేకపోతే ఈ ఇశ్రాయేల్ ప్రజలందరికీ నేను రాజునని దావీదు ప్రకటించుకున్నాడా? లేకపోతే రాజు అవ్వడానికి ఏమైనా ప్రయత్నాలు చేశాడా? లేకపోతే సౌలుని ఓడించి రాజుగా దావీదు సింహాసనం ఎక్కాడా? ఏమి జరగలేదు. దావీదు అసలు నేను రాజుని అన్న అంశం కూడా ఆయన మర్చిపోయాడు. అభిషేకం పొందుకున్న తర్వాత అలాగే ప్రతిరోజు కూడా గొర్రెలు తీసుకెళ్ళి మేపుకి తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చేవాడు. మరలా ఉదయం లేచేవాడు, మరలా గొర్రెలు తీసుకెళ్ళేవాడు, మరలా సాయంత్రం అవగానే తీసుకొచ్చేవాడు. ఇదే పని చేసేవాడు. మరి దేవుడేమో ఇక్కడ రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించిన తర్వాత కూడా గొర్రెలు కాసుకోవడానికి దావీదుని అభిషేకించింది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలు అందరి నుండి ఇతను రాజుగా ఎన్నికబడాలంటే చుట్టుపక్కల శత్రు దేశాలన్నిటి నుంచి కూడా ఈయన రాజుగా గుర్తించాలంటే, అలాగే తన సుజలు, తన చుట్టాలు, తన బంధువులు అందరూ కూడా దావీదు రాజుగా ఎన్నుకోవాలంటే ఏమి చేయాలని దేవుడు ఆలోచించి అప్పుడు గొలియాతుని ప్రవేశపెట్టాడు. ఎందుకంటే దానికి కారణం ఆ యుద్ధం ద్వారా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కీర్తించేలాగా, అలాగే ఫిలిస్తీన్లకు కూడా తెలియాలి ఆ విషయం, అలాగే చుట్టుపక్కల శత్రు దేశాలన్నింటిలో కూడా ఆ విషయం తెలియాలా. ఉదాహరణకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే నేను ముఖ్యమంత్రిని అవ్వాలని అతను అనుకుంటే అయిపోతాడా? ముఖ్యమంత్రి అవ్వాలంటే ఏం చేయాలంటే ప్రజలు ఆమోదించాలా, అప్పుడే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. అలాగే ఇక్కడ దావీదు కూడా రాజు అవ్వాలంటే ప్రజల ఆమోదం కావాలా. దేవుడు అనుకున్నా, సమూయేలు అభిషేకించిన, దావీదు రాజుగా ఎన్నుకోబడినా ఇదంతా జరగాలంటే ప్రజామోదం ఉండాలి. ప్రజలు ఆమోదిస్తేనే ఆయన రాజు అవుతాడు. ఎందుకంటే ఆయన ప్రజల్ని ఏలుబడి చేయాలా. మరి ఆ ప్రజల ఆమోదం కలగాలంటే ఏమి చేయాలని ఆలోచించి గొలియాతును ప్రవేశపెట్టాడు. ఆ యుద్ధంలో గొలియాతును ఓడించి దావీదు యొక్క శూరత్వం, అలాగే ధీరత్వం, అలాగే ఆయన యొక్క బలం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క యుద్ధ ప్రావీణ్యం, ఆయన యొక్క ధైర్య సాహసాలు ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు తెలిసేలా చేశాడు. అలాగే ఫిలిస్తీన్ ప్రజలకు కూడా తెలిసేలా చేశాడు. అలాగే చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలు వారికి తెలిసేలా చేశాడు. అలాగే మన జీవితంలోనే సరే గొలియాతు అనే సాతాన్ని ప్రవేశపెడితేనే మన శక్తి సామర్థ్యాలు, మన ధైర్య సాహసాలు, మన నిరీక్షణ, మన ఓపిక, మన పట్టుదల తెలుస్తుంది. అంతేగాని గొలియాతే లేకపోతే, సాతానే లేకపోతే మన యొక్క ధైర్య సాహసాలు కానీ, మన యొక్క బలం కానీ, మన యొక్క శక్తి కానీ తెలీదు. ఎందుకంటే దేవుడు మనల్ని సాదాసీదా అయినటువంటి విశ్వాసులే కానీ మనల్ని చూడడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఒప్పుకోడు. మనల్ని ఒక హీరోలుగా, బలవంతులుగా, పోరాటం చేసే శక్తివంతులుగా, ధైర్య సాహసాలు కలిగే వారిగా మనం నిలబెట్టాలని దేవుడు అనినిత్యం ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగా మనం హీరోలుగా అవ్వాలంటే మనకి విలన్ ఉండాలి. ఆ విలనే సాతాను. ఆనాడు ఆ దావీదు దగ్గర ఆ విలనే గొలియాతు. గొలియాతు ద్వారా దావీదు గొప్ప చేయబడ్డాడు. సాతాను ద్వారా మనం కూడా గొప్ప చేయబడతామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.